వికారాబాద్ పరిగిలోని 27వ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రైట్ శ్రీనివాస్, వికారాబాద్ మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కొంతసేపటి క్రితం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 2 గంటల ప్రాంతంలో 13వ వార్డులో గల 27వ బూత్లో మాత్రం పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలకి అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పూర్తిగా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. బోగస్ ఓట్లు వేస్తున్నారని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం రావడంతో అక్కడ ఉన్న లోకల్ పోలీసులు కావచ్చు, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు కొంతసేపు పోలింగ్ నిలిపివేశారు. పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆ ఘటన జరిగిన తర్వాత పోలింగ్ సిబ్బంది దగ్గర నుంచి పూర్తిగా కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 5 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కావాలనే అందరినీ బోగస్ ఓట్లు వేసే వాళ్ళని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. అలాగే సీఐతో కూడా వాగ్వాదం చేయడంతో అందరినీ కూడా బయటకు పంపించారు. సో బయటకు పంపించేసి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఒక వికారాబాద్ జిల్లా. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పరిస్థితి చూసుకున్నట్లయితే శంకరపల్లిలో కూడా కొద్దిగా చూసుకుంటే 2-3 పోలింగ్ బూతుల్లో కొద్దిగా వాగ్వాదాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రశాంతంగా రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలో అయితే పోలింగ్ అయితే సరళి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 9 గంటలప్పుడు కొంత మందకొడిగా కనిపించినప్పుడు కూడా ఇప్పుడు కొంత వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం చేవెళ్ళ అలాగే మొయినాబాద్ 2 మున్సిపాలిటీలు కూడా తొలిసారిగా మున్సిపాలిటీ అయ్యాయి కాబట్టి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా 67% పైగా కూడా ఇక్కడ ఓటింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం మాత్రం ఇంకా అంతకు మించి అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఓటు వేసేందుకు ఇప్పటికే క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ 26 వార్డులు కౌన్సిలర్స్ నిలబడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 92 మంది అభ్యర్థులు ఇక్కడ ఈసారి పోటీలో ఉన్నారు. తొలిసారి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధికే పట్టం కడతాము, అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తామని చెప్పి మొదటి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా జరుగుతుంది పోలింగ్ సరళ ఎలా కొనసాగుతుంది? మొదటిసారి మున్సిపాలిటీ అయిపోయింది, ఎలా ఉంది సార్ ఇక్కడ? మొదటిసారి పోలింగ్ జరుగుతాం మున్సిపాలిటీ ఏర్పడింది. ప్రజానీకం ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. 12 కూడా కాలేదు, 55% పోలింగ్ అయ్యింది. అభివృద్ధి వైపు చూస్తున్నారు. ఈసారి యువత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతున్నారు. పార్టీల పరంగా కాదు సార్, మామూలుగా మీకు ఇక సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి 2-3 స్టేషన్స్ ఇప్పటికీ చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి. సో వాటికి సంబంధించి ఏం చెప్తారు? లేదండి, సమస్యాత్మక కేంద్రాలు ఏమీ లేవు. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. చిలుకూరులో 5 వార్డులు ఉన్నాయి. 5 వార్డులు కూడా పీస్ఫుల్గా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని అధికారులకు, పోలీసు వాళ్ళకు కూడా సహకారం చేస్తున్నారు. మంచి పోలింగ్, 90% పోలింగ్ దాటుతుంది. సో మనం కూడా చూసుకోవచ్చు, దాదాపుగా 32,000 మందికి పైగా కూడా ఇక్కడ ఈ యొక్క మొయినాబాద్కి సంబంధించిన మున్సిపాలిటీలో ఉన్నారు. సో ఇక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే 5 వార్డులు చిలుకూరులోనే ఉన్నాయి. దాదాపుగా 5,000 ఓట్లకు పైగా కూడా ఇక్కడ ఓట్లు నమోదవుతాన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహిళా ఓటర్లు మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా భారీ